హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పన్నీర్తో ఈవినింగ్ టైం టీ టైం స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీరు ఇలా అంతా మ్యాష్ చేసుకొని ఒక కప్పు తీసుకొని అది యాడ్ చేశాను. మైదా పిండి ఒక కప్పు, నల్ల జీలకర్ర పావు కప్పు, సాల్ట్ మీకు టేస్ట్ ఒకటి సాల్ట్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకోండి. ఒకసారి ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక ఇందులో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చినంత వరకు కలుపుకొని ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కలిపి మన చపాతీ మీద తీసుకొని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని మన చపాతీలు ఎలా చేసుకుంటామో అలా మొత్తం చేసేసుకోండి. పొడిపిండి చల్లుకుంటూ చేసుకోవాలి. చూడండి, మరి మందం కాదు, కొంచెం పతలాగే చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ పతలా చేసుకొని ఇప్పుడు మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అది లో ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు కట్ చేసి పెట్టాం కదా, ఇవన్నీ ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై అయితేనే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయినాయి. ఇది టీ టైంతో కానీ పిల్లల స్నాక్స్ బాక్స్కి కానీ 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. ఇవి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.